షలోమ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను. దేవుడు మనం తప్పు చేస్తే మనల్ని నరకంలో వేస్తాడా? యేసయ్యని నమ్మకపోతే మనల్ని అగ్నిలో కాల్చేస్తాడా? ఈ రోజుల్లో చాలామంది విషయం అర్థం కాక మీ దేవుడిని నమ్మకపోతే నరకంలో వేస్తాడని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు నరకం ఎవరి కోసం చేయబడిందో తెలుసా? మత్తయి సువార్త 25:41 ఏముంటుందంటే, అది దేవుడి మీద తిరుగుబాటు చేసిన సాతానికి వాడు అనుచరులైన దూతల కోసం చేయబడిందని. మనం తప్పు చేసినప్పుడు, దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు, మన సహవాసం సాతానుతో ఉన్నప్పుడు వాడే మనల్ని నరకానికి తీసుకుని వెళ్తాడు. కానీ దేవునికి మనం నరకానికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే యెహెజ్కేలు గ్రంథం 18:23 ఏముంటుందంటే, దుష్టులు మరణము నొందుటి చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవక్తను దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషం అని. మన తప్పులకి పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు. కర్మ నుండి మనల్ని తప్పించే మార్గమే లేదు. మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, యజ్ఞ యాగాదులు చేసినా, పవిత్ర స్నానాలు చేసినా అవి మన పాపాలను కప్పిపుచ్చుతాయి, కానీ వాటి నుండి మనల్ని విడుదల చేయలేవు. కాబట్టి దేవుడే తన సొంత కుమారుని మన కోసం చనిపోవడానికి ఈ లోకానికి పంపించారు. మనం నరకం నుంచి తప్పించబడడానికి ఒక దారి చూపించారు. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఎవరైతే ఆయన రక్తం నందు విశ్వసిస్తారో వాళ్ళని ఆయన నరకం నుండి తప్పిస్తాడు. కాబట్టి యేసయ్యని నమ్మకపోతే ఆయన మనల్ని నరకంలో వేయడు. మన పాపాలు ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించబడకపోతే ఆ పాపాలే మనల్ని నరకానికి తీసుకువెళ్తాయి. సో బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్.